స్థానికంగా కార్మికులతోటి నిరసనలు తెలియజేయాలని చెప్పేసి నిర్మల్ జిల్లాలో డెంగ్యూ వ్యాధి నివారించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ తెలిపారు. జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆరోగ్య సిబ్బందితో కలిసి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రతి శుక్రవారం మంగళవారం డ్రై డేగా పాటించి నీటి నిల్వలు తొలగించాలని కోరారు. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు అది ఇంటికి ఫోన్ చేసి చెప్పండి. అది కొంచెం కరెక్ట్ అలర్ట్ అవుతారు. సార్ చెప్పిన మాట ఏంటంటే మా దగ్గర ఈ డిఫెక్ట్ వాళ్ళు గుర్తించారా అని ఒక మాటతోని వాళ్ళు కొంచెం రియాక్ట్ అయితే అవుతారు. సార్ మీ దగ్గర ఫలానా టైర్లు ఉన్నవి, డబ్బాలు ఉన్నాయి, అది కొంచెం తీసేసుకోండి. వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయాలి. మనం పోయి చేయడం కాదు. వాళ్ళు ఎట్లా చెప్తారు, వాళ్ళతో నేర్పించి మీరు చేయించండి. అయితే మనం తొందరగా చేయగలుగుతాం. ఒకటి. రెండో పాయింట్ సార్, ముఖ్యంగా ఒక కేసు డెంగీ పాజిటివ్ వచ్చింది మా దగ్గర, నేను ముజ్గిలో నా దగ్గర విలేజ్లో ఎక్కడ డెంగీ పాజిటివ్ వస్తే ఇంకో కేసు డిటెక్ట్ కాకుండా చూస్తుంది. దానికోసం మనం చేయవలసింది ఏంటంటే కేసు డిటెక్ట్ అయితే ఇమ్మీడియట్గా మన హెల్త్ అసిస్టెంట్, సూపర్వైజరు, ఆశా ఏజెంట్ ఆ ఏరియాకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ ఇంట్లోనే ఉంటుంది ఐసోలేట్, ఒక దోమతెర కానీ ఆయన పెట్టించేసి ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎఫెక్ట్ కాకుండా చూడాలి. ఒకటి. రెండవ పాయింట్, ఆ చుట్టూ వాతావరణంలో మనం ఏమేమి చేయాలో ఆ డ్రై డే యాక్టివిటీ కానీ ఆ క్లీనింగ్ అవన్నీ. ఇవి బులెటిన్ అప్డేట్స్.